ఒకసారి గాడిద పులిని చూసి గడ్డి బ్లూ కలర్ అని చెప్పింది. అందుకు పులి కాదు గ్రీన్ కలర్ అనింది. కాదు బ్లూ కలరే అనింది గాడిద. ఇలా వాళ్ళ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళింది. చివరికి ఇద్దరు రాజైన సింహం దగ్గరికి వెళ్లి తేల్చుకుందామని చెప్పి రాజా గడ్డి బ్లూ కలరే కదా అనింది గాడిద. అందుకు సింహము అవును బ్లూ కలరే అని రిప్లై ఇచ్చింది. అప్పుడు గాడిద సంతోషంతో అయితే రాజా ఈ పులి నమ్మటం లేదు కాబట్టి ఈ పులికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి చెప్తుంది. అందుకు సింహము పులికి 5 ఏళ్లు మౌనంగా ఉండమని పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకా గాడిద వెళ్ళిపోతుంది. పులికి ఏం అర్థం కాదు. రాజా గడ్డి గ్రీన్ కలరే కదా అని అడుగుతుంది. అవును గ్రీన్ కలరే, మరలా నాకెందుకు పనిష్మెంట్ ఇచ్చారు? ఇంకా గాడిద అడిగితే బ్లూ కలర్ అని ఎందుకు చెప్పారని అంటుంది. అందుకు సింహము ఇక్కడ విషయము ఏ కలర్ అనేది కాదు, నీలాంటి తెలివైన జీవి ఇలాంటి గాడిదలతో ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ చేసినందుకే ఈ పనిష్మెంట్ అని చెప్తుంది. అదే విధంగా క్రైస్తవులుగా మనము సృష్టి గురించి ఇంకా మానవుని యొక్క పుట్టుక ప్రణాళిక గురించి ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు మనసు పెట్టి సత్యం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఆర్గ్యుమెంట్ మాత్రమే చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో కలిసి మనం కూడా ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దేవుడే కార్యాన్ని జరిపిస్తాడు.